హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్. ఇక్కడైతే మేము మా చిట్టి తల్లి వియాకి 11th మంత్ ఫోటోషూట్ కోసం ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్గా అయితే డిసెంబర్లోనే 11th మంత్ తనది. క్రిస్మస్ థీమ్లో చేద్దాం అనుకున్నాము. కాకపోతే డ్రెస్ అయితే దానికి బుక్ చేస్తే తనకి అస్సలు సెట్ కాలేదు. అందుకని నెక్స్ట్ మంత్ ఎలాగో సంక్రాంతి వస్తుంది, నెక్స్ట్ మంతే బర్త్డే కాబట్టి సంక్రాంతి థీమ్లో చేద్దామని చెప్పి ఆగమన్నమాట. ఇంకా సంక్రాంతి కాబట్టి అప్పాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటితో డెకరేట్ చేసి చేద్దామనుకున్నాము. అలాగే ఇప్పుడు అలా ప్లాన్ చేసామన్నమాట. ఇంకా మాకైతే ఇదంతా చేయడానికి ఒక 1.5 hours అలా పట్టింది. నేనైతే ఇక్కడ అన్నీ పప్పులన్నీ అక్కడ కుండల్లో నింపుతున్నాను. జస్ట్ డెకరేషన్ కోసం, మనకు నవధాన్యాలు అంటారు కదా, అలా అని ఆ సింబల్ కోసం నేను అలా పప్పులని బియ్యం అన్నీ నింపుతున్నాను. ఇంకా మా స్ట్రీట్లోనే ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటే తననైతే డ్రెస్ వేయమని చెప్పాను అనమాట. ఇంకా మేమైతే అలా ముచ్చట్లు పెట్టుకుంటూ షూట్ అయితే స్టార్ట్ చేసాము. అదంతా డెకరేషన్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నాం అన్నమాట. ఇంకా మా పిల్లలైతే అస్సలు ఆగలేదు, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే మరీ ఎక్కువ అయితే ఏం చేయలేదు. మా చిట్టితల్లి అయితే అస్సలు ఏడవలేదు, తనైతే చాలా కోఆపరేట్ చేస్తుంది. ప్రతి షూట్లోనూ అంతే, అస్సలు డిస్టర్బ్ చేయదు. వాళ్ళ అన్ననే బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు మమ్మల్ని. ఇంకా అలా ఇంట్లో ఉన్న వాటితోనే మేము అలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఎలాగో సంక్రాంతి కాబట్టి కైట్స్ కూడా ఉంటాయి. కైట్స్ వాటితోనే మేము డెకరేషన్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ అనుకున్నది ఏం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే మేము అప్పటికప్పుడు అలా సెటప్ అంతా రెడీ చేసామన్నమాట. ఇంకా పిల్లల దగ్గర అయితే ఇలా 2 పెద్ద కైట్స్ ఉంటే తీసుకున్నాము. అలా మేము ఇంట్లోనే బోనం కుండకి అలా డెకరేషన్ చేసి పెట్టుకున్నాము. దాంట్లోనే పాలు పొంగినట్టుగా సెట్ చేసాము. దాని కింద 3 రాళ్ళు పెట్టి స్టవ్ లాగా అయితే ఏర్పాటు చేసామన్నమాట. ఇంకా చూసుకుంటున్నాము ఎలా అయితే సెట్ అవుతుందా అని, ఒకరినొకరు అడుగుతూ అలా సెట్ చేస్తున్నాము. ఇంకా మనకు సంక్రాంతి అంటే కొంచెం కలర్స్ కూడా ఉండాలి కాబట్టి నేనైతే అలా ఇల్లుని డ్రా చేస్తున్నాను కలర్స్తోనే. ఇలా ఒక్కొక్కటి కంప్లీట్ అయ్యేసరికి అయితే మాకు 1.5 hours అలా పట్టింది. ఇంకెలాగో ఇదే లాస్ట్ 11th మంత్ చేసామంటే ఇంకా నెక్స్ట్ బర్త్డే ఉంటుంది కాబట్టి ఇంకా దీనికోసం అయితే మేము కొంచెం టైం తీసుకున్నాము, బాగా రావాలని చెప్పి.
అలా ఇల్లు పక్కనే ఒక చిన్న చెట్టులాగా డ్రా చేస్తున్నాను. ఇంకా నా వీడియో అయితే మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసి మా ఎఫర్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ ఫోటోషూట్ నచ్చినట్టయితే వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇలా అయితే సెట్ చేసాము. ఇంకా అక్కడైతే సంక్రాంతి కాబట్టి హ్యాపీ పొంగల్ అని తను రాస్తుంది. ఏ థీమ్ అయినా మనం కొంచెం ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్న వాటితోనే సెట్ చేసుకోవచ్చు. మేమైతే ఎప్పుడు అలానే ఆలోచిస్తాం, బయట నుంచి తీసుకురావాలి, ఇలా పెట్టాలి, అలా పెట్టాలని ఏం లేదు. ఖచ్చితంగా మనం కొంచెం ఆలోచించగలిగితే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం పిల్లలకి ఫోటోషూట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఇంట్లో మేము చేసిన పిండి వంటలు అయితే 4 ప్లేట్లలో తీసుకొని అక్కడ పెట్టేసామన్నమాట డెకరేషన్గా. ఇంత కష్టపడ్డాం కాబట్టి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంత అయిపోయాక వీడియో తీయాలంటే మాత్రం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే తను ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ చూడడం అయితే లేదు. ఇంకా పిల్లలైతే పాపం హెల్ప్ చేశారు మాకు ఫొటోస్ తీయడానికి. ఇంకా మా పిల్లలు అయితే అక్కడ పెట్టిన అప్పాలే తీసుకుంటున్నారు. ఇంట్లో ఉన్నవి తీసుకోమంటే వద్దంట, అక్కడ ఉన్నవే కావాలని చెప్పి తీసుకుంటున్నారు. కొంచెం ఇంకా పిల్లలు అన్న తర్వాత సతాయించకపోతే వాళ్ళ పిల్లలు ఎలా అవుతారు.
ఇంకా పోనీలే తీసుకుంటే పక్కకుంటారు కదా అని చెప్పి మేము కూడా ఏమనలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.